మొత్తం విని కామెంట్లు పెట్టాలి. మధ్యలో ఆగకపోతే నేనేం చేయలేను. పూర్తిగా వినాలి. మానవ సేవే మాధవ సేవ, పరోపకారార్థం ఇదం శరీరం, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న, పేదవాళ్ళని ప్రేమించండి, అనాథల్ని రక్షించండి, ఆకలిగా ఉన్నవాడికి ఇంత అన్నం పెట్టండి, మీరు పూజలు చేయకపోయినా పర్వాలేదు అంటే ప్రయత్నపూర్వకంగా మనల్ని భగవంతుడి నుంచి దూరంగా ఉంచడం కోసం చేసినటువంటి అహేతుకమైన వితండవాదనలు అని గుర్తుపెట్టుకోండి. వీటి గురించి సనాతన ధర్మంలో ఉన్నవాడు ఎవ్వడికి నేర్పించక్కర్లా, వాడికి చెప్పవలసిన అవసరం లేదు. అవన్నీ తప్ప ఉప్ప అనేది చివరిలో చెప్తా. ఇప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకుంటే సమాజాన్ని ఉద్ధరించినట్టే అని చెప్తాం. అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత సమాజాన్ని ఉద్ధరించడానికి వెళ్ళాలి. నీ శరీరం ఎలా ప్రవర్తిస్తోంది, నీ మనసు ఎలా ప్రవర్తిస్తోంది, బుద్ధి ఎలా ప్రవర్తిస్తోంది, ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి, ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకోవాలి, క్రమశిక్షణతో నీ శరీరాన్ని ఎలా పోషించుకోవాలి, ఇవేం తెలియకుండా నువ్వు వెళ్ళి సమాజాన్ని ఉద్ధరిస్తాను అంటే అక్కడికి వెళ్ళి నువ్వు ఉపద్రవాలే చేస్తావు తప్ప ఉపకారాలు ఏమీ చేయలేవు. కాబట్టి ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, అంటే ఈ శరీరాన్ని చక్కగా పరిరక్షించుకోవాలి. ఇక ముందు చెప్పినవన్నీ ఏంటి? దానగుణము, దయాగుణము అంటారు. అవి సహజంగా మానవుడికి ఉండాల్సిన లక్షణాలు. అవి లేనివాడు మానవుడే కాదని చెప్తుంది సనాతన ధర్మం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? వెళ్ళి అన్నదానం చేస్తేనే పుణ్యం అంటున్నారు. అంటే నువ్వు పుణ్యం సంపాదించుకోవడం కోసం సమాజంలో ఆకలితో బాధపడే వాళ్ళు ఉండాలి అని కోరుకుంటున్నావు. లేదు, నీ కీర్తి ప్రతిష్టల కోసం అనాథాశ్రమాలు ఉండాలి, వృద్ధజనాశ్రమాలు ఉండాలి, వాటిల్లో నువ్వేవో పంచి సోషల్ మీడియాలో పెట్టి హోర్డింగులు పెట్టి బోర్డింగులు పెట్టి నువ్వు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడం కోసం వాళ్ళు ఉండాలి అని కోరుతున్నావు. అసలు నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే సమాజంలో ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. భగవంతుణ్ణి పూజించేవాడు ఎవ్వడికైనా సరే దానగుణము, దయాగుణము ఉండి తీరుతుంది. అవి లేనివాడు అసలు మానవుడే కాదని స్పష్టంగా సనాతన ధర్మం చెప్తుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి. అవన్నీ తప్పు అని నేను చెప్పట్లా. ముందు మనల్ని మనం ఉద్ధరించుకోవడం అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం. తద్వారా సమాజం సహజంగా ఉద్ధరింపబడుతుంది. మనం ఏం ప్రత్యేకంగా చేయవలసిన అవసరం ఏం లేదు.